హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 20 డిసెంబర్ 2023 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 21,600 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,300 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 20 డిసెంబర్ 2023 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,600, లో వచ్చేసి 21,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,150 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. 48,150. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 47,550 వరకు లో సేల్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 20 డిసెంబర్ 2023 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,150, లో వచ్చేసి 47,550. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏది అంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,550 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,300 గాను నమోదు కావడానికి ఛాన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. 21,300. కాబట్టి మీరు 20 డిసెంబర్ 2023 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,550, లో వచ్చేసి 21,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 20 డిసెంబర్ 2023 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఓపెన్ అయితే గ్యాప్ అప్తో ఓపెన్ కావచ్చు, లేదా హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ డౌన్తో కూడా ఓపెన్ కావడానికి ఛాన్స్ ఉంది. అయితే మామూలుగా మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు సిఈ ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్లోకి వెళ్ళి మీకు 12:30 తర్వాత మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:30, 9:45 వరకు సిఈ ట్రెండ్లో ఉండి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్ వస్తూ మీకు 2:30 తర్వాత ఇక్కడ మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 9:30, 9:45 వరకు మార్కెట్ ఫాలో అవుతూ దాని తర్వాత మెల్లగా అప్ సైడ్ వస్తూ సైడ్ వేస్తో ఉంటూ మీకు మామూలుగా 1:30 తర్వాత మరింత ఫాలో కావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మనకు 20 డిసెంబర్ రోజు బేరిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. బేరిష్ ట్రెండ్ కొనసాగకపోతే మార్కెట్ సైడ్ వేస్ అయినా ఉంటుంది. అంటే ఈరోజు ఉన్నట్టుగా మార్కెట్ అప్ సైడ్ డౌన్ సైడ్ అంటే 2 దిక్కులు ఆటాడుకుంటూ ఉండడానికి స్కోప్ అయితే ఉంది. సో నేను బేరిష్ ట్రెండ్ రిఫర్ చేసినా కాబట్టి మీరు కనుక పిఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లోకి బ్రేక్ చేసిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకవేళ సిఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలోనే ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. పిఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా కొద్దిగా ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది. ఇంకా మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక మీ యొక్క సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.